వీడియో తీయండి. కోసుకుంటారా? వదులుతావా? ఉంటుంది కదండి రేపు. బాగుంది ఉంటుంది. ఫ్రిడ్జ్ పెట్టారు ఎందుకంటే రేపు ఫ్రెష్గా కోసుకెళ్ళారు. ఇది దొరుకుతుంది ఫ్రై చేయండి, సూపర్ గా ఉంటుంది. ఫ్రై బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఫ్రై ఎలా చేస్తారండి? హాయ్ హలో, నేను మాధవి. ఇది మా యోగా సెంటర్ పక్కన ఒక సైట్. వీడియో తీస్తున్నా. దీని నిండా కూడా పొన్నగంటి కూర వచ్చేసింది, చాలా బాగుంది. యోగా క్లాస్కి వెళ్ళేసరికి అందరూ కోసుకు వెళ్తున్నారు. ఇది ఏంటా అని వచ్చి చూసాం అనమాట. ఏదో మనం ఒక సైట్ లో ఆకుకూర వేసినట్టే వచ్చింది. చూసారా ఎంత బాగుంది కదా అసలు. దీన్ని చూస్తుంటే అసలు ఇలా అంత మొత్తం తినేయాలనిపిస్తుంది, అంత బాగుంది. చాలా ఫ్రెష్ గా ఉందండి. మనకి ఎలా దొరుకుతాయి కదా ఇలా, అసలు ఇలా ఫ్రెష్ గా దొరికినప్పుడు యూజ్ చేసుకోవాలి. రెసిపీ కూడా చాలా ఈజీ అండి. వాడి పేరు లావణ్య. లావణ్య క్రియేషన్స్ అనే ఛానల్ కూడా ఉంది. రాయలసీమ వంటలు చాలా బాగా చేస్తారు. లావణ్య గారు ఫ్రై ఎలా చేయాలో చెప్పండి. పొనగంటాకు చాలా అంటే చాలా ఈజీ అండి. ఫస్ట్ పోపు వేసేసుకొని, ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేసేసుకోండి, చాలా మంచిది. వెల్లుల్లి కూడా మగ్గిన తర్వాత పొన్నగంటాకు క్లీన్ చేసి పెట్టేసుకొని సన్నగా తరిగి పెట్టేసుకుంటాము. అది కూడా వేసేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసేయండి. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ తీసి ఉప్పు కారం అంతా వేసేసుకొని మగ్గించుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చివరిలో కొంచెం పల్లి నువ్వుల పొడి వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఆవిడెవరో తెలుసా? లావణ్య క్రియేషన్స్. చాలా బాగా చేస్తారు రెసిపీలు. మందులు ఎరువులు కూడా వేయకుండా పండిన ఫ్రెష్ ఆకుకూర. అందువల్ల ఫ్రెష్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఈ ఆకుకూర క్లీన్ చేసి వండేసుకుంటే సరిపోతుంది. పొనగంటి కూర బాగా చూసేసారా? ఇదంతా అదే. మనం విత్తనాలు వేస్తే అంత బాగా రాదు, మనం ఎంత పోషణ ఇచ్చినా అంత బాగా రాదు. చక్కగా ఒక 2-3 వర్షాలు చాలా బాగా వచ్చింది. ఇప్పుడున్న మన ఆరోగ్య పరిస్థితుల్లో రోజు ఏదో ఒక ఆకుకూర తింటే చాలా మంచిది. ఇలాంటి ఫ్రెష్ ఆకుకూరలు దొరికితే ఇంకా మంచిది. పొనగంటి కూర కంటికి చాలా మంచిది. ఇలాంటి చిన్న చిన్న ఆకులున్న ఆకుకూరలు ఇలా కొమ్మలుగా ఉన్నప్పుడు శుభ్రంగా కడిగేసుకొని, కొమ్మలుగా ఉన్నప్పుడు ఇలా నీరు వాడబెట్టేసుకొని అప్పుడు ఆకు తుంచుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. క్లీనింగ్ బాగుంటుంది అనమాట. ఆకులు తుంచాక క్లీన్ చేయడం చాలా కష్టం ఇలాంటివి. ఇప్పుడు లావణిగా చెప్పినట్టు ఫ్రై చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మాధవి గారు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అవునండి, నేను చూస్తానండి మాధవి గారు వీడియోస్ చూస్తాను. చేతిలో సెల్లు, యోగా కేసు, ఇంటి కేసు అన్నీ ఉన్నాయి. ఎక్కడేం పడేస్తానని భయం. ఇప్పుడు చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ కూడా సెల్, ల్యాప్టాప్, కంప్యూటర్ ఏదో విధంగా స్క్రీన్ ఎక్కువ వాడుతున్నారు. దానివల్ల తొందరగా సైట్ వచ్చేస్తుంది. వాళ్ళందరూ కూడా పొనగంటి కూడా ఎక్కువగా తినాలి. పచ్చగడ్డి కూచేటి పడుచు పిల్ల నీ పైట కొంగు జారే, కొంగు జారితే ముందే కొంటె పిల్లాడా, నీ గుండె చూడు పిల్లాడా. సూపర్.